రైట్గా హోరాహోరీగా సాగిన జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారం ముగిసింది. మైకులన్నీ మోగపోయాయి. ఇప్పటి వరకు తమ వాగ్దాటితో హామీలతో ప్రచారం నిర్వహించిన నేతలు ఇప్పుడు సైలెంట్ అయ్యారు. ఇక దీంతో మిగిలింది పోలింగే. రేపు ఉదయం నుంచి పోలింగ్కి అధికారులు ఈవీఎంలను ఇతర ఎలక్షన్ మెటీరియల్ను ఎంపిక పంపిణీ చేయనున్నట్టు తెలుస్తుంది. వాటిని రేపు సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ కేంద్రాలను తరలిస్తారు అధికారులు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో మొత్తం 4,01,365 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో మహిళా ఓటర్లు 1,92,779 మంది కాక పురుషులు 2,08,561 మంది ఉన్నారు. 25 మంది ఇతర ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు 193 లొకేషన్స్లో 407 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక సందర్భంగా మొత్తం 169 ఫిర్యాదులు ఎన్నికల అధికారులకు అందాయి. వాటిలో 96 కంప్లైంట్స్ పై ఎఫ్ఐఆర్ నమోదయ్యాయి. మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ వయలేషన్ పై 27 ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయ్యాయి. ఇక పోల్ వైలెన్స్, ఎస్సీ, ఎస్టీ కేసులు 16 వరకు ఉన్నాయి. ఓటర్లను ప్రలోభపరిచేందుకు ప్రయత్నించారంటూ 7 కేసులు పెట్టారు. డబ్బుల పంపిణీకి సంబంధించి 72 కంప్లైంట్స్ వచ్చాయి. ఇక ఇప్పటి వరకు 3.52 కోట్ల మేర నగదును సీజ్ చేశారు. 729 లీటర్ల మద్యాన్ని పట్టుకున్నారు. 2,50,000 రూపాయల విలువ చేసే గంజాయి, డ్రగ్స్ ని సీజ్ చేశారు ఎన్నికల అధికారులు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పోలింగ్ ఏర్పాట్లకు సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రవణ్ అందిస్తారు. ఈ నెల 11వ తారీఖున ఎన్నికలు జరగబోతున్నాయి. సో జూబ్లీహిల్స్లో మొత్తం ఓటర్లు ఎన్ని ఉన్నాయని మనం ఒకసారి చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారికి సంబంధించినటువంటి ఆఫీస్లో అంటే జిహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసినటువంటి దాంట్లో మనం ఒకసారి చూడొచ్చు. జనరల్ ఓటర్లు అంటే మొత్తం ఓటర్లు చూస్తే 4,01,365 మంది ఓటర్లు ఉన్నారు. అందులో గవర్నమెంట్ లేదా సెంట్రల్ గవర్నమెంట్ లేదా స్టేట్ గవర్నమెంట్లో పనిచేసేటువంటి ఓటర్లు 18 మంది ఉన్నట్లు ఇందులో చూడొచ్చు. దాంతోపాటు ఎన్ఆర్ఐ ఓటర్లు కూడా ఉన్నారు. వాళ్ళు జూబ్లీహిల్స్లో వాళ్ళ ఓటు ఉంది. సో మొత్తం 121 మంది ఉన్నారు. పీడబ్ల్యూడి ఓటర్స్ 1000కి పైగా ఉన్నారు. 1,980 మంది ఉన్నారు. 80 ఏజ్ అంటే 85 ప్లస్ అంటే సీనియర్ సిటిజన్కి సంబంధించినటువంటి ఓట్లు మనం గమనిస్తే దాదాపుగా 6,053 ఓట్లు ఉన్నాయి. అట్లాగే ఎక్కడెక్కడ పోలింగ్ స్టేషన్స్ ఏర్పాటు చేశారనేది మనం ఒకసారి ఇది గమనించవచ్చు. జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి సంబంధించినటువంటి అసెంబ్లీ కాన్స్టిట్యున్సీకి సంబంధించిన బౌండరీ మ్యాప్ మనం ప్రస్తుతం చూస్తున్నది. సో ఈ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీకి సంబంధించిన దాంట్లో ఎక్కడెక్కడ ఎన్నెన్ని పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారని మనం స్పష్టంగా చూడొచ్చు. పోలింగ్ స్టేషన్స్ వచ్చేసి మొత్తం 407. మనం ఇక్కడ డాట్స్ చూస్తున్నాం కదా, ఎర్ర డాట్స్ మనకి ఏవైతే కనిపిస్తున్నాయో ఇవన్నీ కూడా ఓటర్లు వచ్చి ఓటు వేసేటువంటి పాయింట్స్ అన్నమాట. ఇది పూర్తి స్థాయిలో మ్యాపింగ్ చేసినటువంటి అప్డేట్ మ్యాప్ ఇది మనం చూడొచ్చు. సో ఇది కాకుండా పోలింగ్ స్టేషన్కి సంబంధించిన బిల్డింగ్ లొకేషన్స్ మొత్తం 139 ఉన్నాయి. సో ఈ జూబ్లీహిల్స్ బైపోల్కి సంబంధించి ఓటర్లకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు, దాంతోపాటు ఓటింగ్ కేంద్రాల దగ్గర పూర్తి స్థాయి ఏర్పాట్లను ఇప్పటికే కంప్లీట్ చేశామనేది హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి అట్లాగే జిహెచ్ఎంసీ కమిషనర్ హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి ఉంటారు. మనం ఇక్కడ చూడొచ్చు. డిస్ట్రిక్ట్ ఎలక్షన్ ఆఫీసర్ హైదరాబాద్ డిస్ట్రిక్ట్ అండ్ కమిషనర్ జిహెచ్ఎంసీ సో కర్ణన్ ఆయన్నే పూర్తి స్థాయి ఏర్పాట్లను పరిశీలిస్తున్నారు. డిఆర్సీ సెంటర్లు అంటే డిస్ట్రిబ్యూషన్ రిసిప్ట్స్ అండ్ కౌంటింగ్ సెంటర్ కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియంలో జరగబోతుంది. సో రేపు ఈవీఎంలకు సంబంధించిన పంపిణీ ఉండబోతుంది. దాని తర్వాత మనం ప్రస్తుతం చూస్తున్నాం కదా, ఎర్ర డాట్స్ మనకి ఎక్కడైతే కనిపిస్తున్నాయో ఇక్కడ మొత్తము పోలింగ్
కేంద్రాలవి అక్కడే ఓట్లు వేయబోతున్నారు. ఎవరి భవిష్యత్తు ఏంటి అనేది ఈ నెల 14వ తారీఖున తెలిసేటువంటి అవకాశం ఉంది. మొత్తం ఓటర్లు మనం ఇక్కడ గమనిస్తే 4,01,365 ఓటర్లు ఉంటే ఇందులో దాదాపుగా జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో 30 నుంచి 40% ముస్లిం అంటే మైనారిటీ ఓటర్స్ ఉన్నారు అనేది అధికారులు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. మొత్తం మనం ఓటింగ్ ప్యాటర్న్ ఒకసారి గమనిస్తే మహిళా ఓటర్లు వచ్చేసి 1,92,779 మంది ఉండగా మేల్ ఓటర్స్ అంటే మగవాళ్ళు 2,08,561 మంది ఓటర్లు ఉన్నారు. ఇది అప్డేట్ లిస్ట్ నేను చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నా. సో పూర్తి స్థాయిలో ఒక్కొక్క ఓటరు ఎవరికి ఓటు వేస్తాడు అనేది అన్ని పార్టీలకు సంబంధించి బీజేపీ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, ఇండిపెండెంట్ క్యాండిడేట్లు కావచ్చు, దాదాపుగా 58 మంది అభ్యర్థులు ప్రస్తుతం జూబ్లీహిల్స్ బైపోల్లో పోటీ చేస్తున్నారు. అట్లాగే ఒకసారి మనము డేట్ ఆఫ్ పోల్ చూడొచ్చు. ఇది నోటిఫికేషన్కి సంబంధించిన అంశం. డేట్ ఆఫ్ పోల్ 11వ తారీఖున అంటే మంగళవారం రోజు ఎన్నికలు జరగబోతున్నాయి. 14వ తారీఖున కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియంలో కౌంటింగ్ జరగబోతుంది. ఉదయం 6-7 గంటలకు కౌంటింగ్ ప్రారంభం కాబోతుంది. మధ్యాహ్నం వరకు పూర్తి స్థాయిలో ఫలితము బయటికి వచ్చేటువంటి అవకాశం ఉంది. ప్రస్తుతం అయితే ఎలక్షన్కి సంబంధించినటువంటి దాదాపుగా అన్ని ఏర్పాట్లు కూడా అధికారులు కంప్లీట్ చేశారు. రిటర్నింగ్ ఆఫీసర్ సాయిబాబా ఆయనకి ఇచ్చినటువంటి డ్యూటీలు, దాంతోపాటు పోలింగ్కి సంబంధించిన సిబ్బంది ఎవరైతే పాల్గొంటారో వాళ్ళందరికీ ఇప్పటికే ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. కౌంటింగ్లో పాల్గొనేటువంటి సిబ్బందికి అందరికీ కూడా ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. జిల్లా ఎన్నికల అధికారి కర్ణన్తో పాటు ఎలక్షన్కి సంబంధించినటువంటి అడిషనల్ కమిషనర్ హేమంత్ పాటిల్ అందరూ కూడా గ్రౌండ్ లెవెల్లో పనిచేస్తున్నారు. ఇవాళ కూడా డిఆర్సీ సెంటర్ అంటే ఎక్కడైతే ఈవీఎంల పంపిణీ జరగబోతుంది కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియం, అక్కడ నుంచే ఈవీఎంలు డిస్పాచ్ అవుతాయి, పోలింగ్ కేంద్రాలకు వెళ్తాయి. ఓటర్లు అందరూ ఓటు వేసిన తర్వాత మళ్ళీ అవన్నీ కూడా కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియంలో ఏర్పాటు చేసినటువంటి స్ట్రాంగ్ రూమ్లకు వచ్చి చేరుతాయి. 14వ తారీఖున ఉదయం అన్ని పార్టీలకు సంబంధించినటువంటి ఏజెంట్ల మధ్యలోనే అన్ని స్ట్రాంగ్ రూమ్ల నుంచి ఈవీఎంలు బయటికి తీసుకువస్తారు. 14వ తారీఖున ఉదయం 6 లేదా 7 గంటలకు కౌంటింగ్ అనేది ప్రారంభం కాబోతుంది. సో ఎన్నికలకు సంబంధించినటువంటి ప్రచారం ఒక ఎత్తు అయితే ఎన్నికలు సజావుగా నిర్వహించడం అనేది మరో ఎత్తు. కెమెరామెన్ సంతోష్తో శ్రవణ్, బిగ్ టీవీ.